స్వాతంత్రం వచ్చింది ఎవరి దగ్గర నుంచి? ఫ్రీడమ్ ఫైటర్స్ నుంచి కాదు, బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకి స్వాతంత్రం వచ్చింది. ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే మనకి ఇప్పుడు అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలు అర్పించి మనకి స్వాతంత్రాన్ని తెప్పించారు. 200 సంవత్సరాలు మన బ్రిటిష్ వారు పరిపాలిస్తే వాళ్ళు పరిపాలించడం మామూలుగా కాదు, వాళ్ళు మొత్తం దోచుకున్నారు. ఫిజికల్లీ, మెంటల్లీ, ఫైనాన్షియల్లీ అన్ని రకాలుగా మనం దోచుకుంటే వీళ్ళందరూ మనకి భగత్ సింగ్ వీళ్ళందరూ కూడా మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారా? ఆ స్వాతంత్రం యొక్క ఫలితం ఇట్ ఈస్ లైక్ ఎ ఫ్లవర్ అండ్ ఎ ఫ్రూట్. దాన్ని మనం ఏం చేసుకోవాలి? నిలబెట్టుకోవాలంటే మీరు ఏం చేయాలి? మీరే ఇప్పటి నుంచి సిన్సియర్ గా ఉండాలి. స్టూడెంట్స్ షుడ్ బి వెరీ సిన్సియర్ అండ్ రెస్పెక్ట్ ది ఎల్డర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్. ఇదే సార్ చెప్పారు, టీచర్ చెప్పిన దానికి మీరు అన్ని కూడా ఫాలో అవ్వాలి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రెస్పెక్ట్ యువర్ మదర్ అండ్ మదర్ ఎర్త్, నేచర్. ఈ 3 కూడా మీరు లైఫ్ లో మర్చిపోకూడదు. ఉంది కదా మొన్న ఏం చెప్పాను నేను. సో అందుకోసమని మీరు ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే టీచర్ని అడగండి. మీరు హుషారుగా ఉండాలి. మీరు హుషారుగా ఉంటే టీచర్లు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటారు. ఎప్పుడు చదువు బెంచ్లకి అతుక్కుపోయి ఉంటే బాగుంటుందా మీకు? కాబట్టి మంచిగా యాక్టివిటీస్ చేసుకోవాలి, పాటలు నేర్చుకోవాలి, డ్రామాలు చేయాలి. అట్లా మనకి ఫ్రీగా ఉంటుంది, మైండ్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకా మంచిగా చదువుకోగలుగుతారు. అంతేగాని మీరు అట్లాంటి మంచి విషయాలు నేర్చుకోండి, రెగ్యులర్గా స్కూల్కి రండి, డిసిప్లిన్గా ఉండండి. ఓకే. మాతాకి భారత్ మాతాకి అన్నతల్లి స్వాతంత్రం అంటే 1947 ఆగస్టు 6 మనకు స్వతంత్రం. జపాన్ వాళ్ళు ఎగిపోయినారు, యుద్ధం అయిపోయింది, 2వ ప్రపంచ యుద్ధం అయిపోయింది. కాబట్టి మనకు కూడా మనకు స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళకు ఆనందపట్ల కాదు, అందరూ ఆనందపడాల అనేటువంటి ఉద్దేశంతో పరిపాలకుల్లో బ్రిటిష్ పరిపాలకులు మంచి పరిపాలకులు ఎవరయ్యా అంటే మౌంట్ బాటన్. మన యొక్క తత్వం, మన యొక్క అభివృద్ధిలో మన సంస్కృతిని బాగా చేసుకున్నటువంటి మౌంట్ బాటన్. ఈ జిల్లాలో ఏమున్నాయని పిల్లలకి చెప్పాల్సిన విషయం ఈ స్వార్థం ఉన్నప్పుడు ఆశయానికి రకమైనకు ఆశయంతో సన్యాసం కాదు, స్వార్థం లేకుండా ఉన్నప్పుడు ఆశయం దీనిని స్వార్థరహితంగా ఉండాలి. తర్వాత 2వది స్వచ్ఛత ఉండాలి, పుట్టిన బుద్ధి ఉండకూడదు, మనసు ప్రశాంతంగా ఉండాలి. దానికి తెల్లదనం. మనకు మోడీ గారు నిర్దేశించారు పిల్లలకి 2047 సంవత్సరాలు మనం ఎంత అభివృద్ధి అంటే వీళ్ళందరికీ కూడా 22 ఏళ్ళు 24 ఏళ్ళు వస్తాయి. యువకులు అవుతారు వీళ్ళంతా. వీళ్ళందరినీ తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. 1947 సంవత్సరం మనకు స్వతంత్రం వచ్చింది అంటే అప్పటి నుంచి జెండా ఎగరేస్తే ఇప్పటికి 79 సార్లు మన నాయకులు ఎర్రకోట మీద జెండా ఎగరేశారు. 1947 ఎందుకు పెట్టాల్సి వచ్చిందయ్యా అని అంటే అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నది. 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అంతా అయిపోయిన చివరిలోకి వచ్చేసింది. అసలు బ్రిటిష్ రాని వాళ్ళు నిర్ణయించారు వీళ్ళకి భారతీయ వాళ్ళకి స్వాతంత్రం 1948 యుద్ధాన్ని అనుకున్నారు. మౌంట్ బాటన్ అన్నాడు కానీ ఇప్పుడే యుద్ధాన్ని ఎప్పుడో ఇస్తే అప్పుడు లేదు. జపాన్ వారు ఓడిపోయినారు. దేశం యొక్క స్వాతంత్రం మనం అభివృద్ధి చెందాలంటే మనకు కావాల్సింది ఏమిటి? తిండి. మొదట తిండి ఉండాలి, తర్వాత బుద్ధ ఉండాలి, కట్టుకోండి, తర్వాత ఉండటానికి నివాసం ఉండాలి. మానవుడికి కావాల్సింది తిండి, బుద్ధ, నివాసం. దేశానికి కావాల్సింది దేశానికి కావాల్సింది స్వాతంత్రం. ప్రజలందరినీ దృష్టించి ధరించుకుంటే దేశాన్ని ధరించారు. ఓకే.